జరిగిందో మనం అందరం చూస్తున్నాం కదా. ఏ విధమైన జాకెట్ లో నామినేషన్ వేయడానికి వచ్చిన లేడీ జాకెట్ లో పెట్టుకున్న పత్రాలను కూడా లాగేసినటువంటి వైనం మనం చూడలేదా? ఒక తాతగారు సవాల్ విసిరారే బయటకు వచ్చి, అది మనం చూడలేదా? ఇవన్నీ మనం చూస్తున్నాం. ఈవీఎంల విధ్వంసాలు గాని, గందరగోళాలు గాని, ఇవన్నీ మనం చూస్తున్నాం. వైసీపీ ఆరోపణ కాదండి ఇక్కడ కావాల్సింది, ప్రజా తీర్పు. ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారు, ప్రజలు ఎవరి వైపు నిలబడి ఉన్నారు అనేది ఇక్కడ మనకు కావాల్సింది. ఇప్పుడు రాజకీయంలో విమర్శలు ప్రతి విమర్శలు అనేది సహజం. వైసీపీ విమర్శలు చేస్తారు, ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం చేస్తారు. ఒకవేళ అక్కడ ఏదైనా వాళ్ళకు అనుకూలమైనటువంటి వాతావరణం వాళ్ళు చేయాలనుకున్నది చేయలేనప్పుడు ఖచ్చితంగా కూటమి ప్రభుత్వ విధ్వంసం అది ఇది అని చెప్తారు. కానీ ప్రజలకు తెలుసు కదా, ఎటువంటి వాతావరణం వల్ల మనం ఓటు హక్కును వినియోగించకుండా గతంలో అసలు మనం బయటకు వచ్చామా, ఓటు వేయడానికి మనం బయటకు వచ్చామా, వచ్చిన పరిస్థితులు ఉన్నాయా లేవా అనేది ప్రజలకు తెలుసండి. కాబట్టే 2024 అంత పెద్ద తీర్పునిచ్చారు. ఇప్పుడు కొత్తగా ఇప్పుడు వైసీపీ వాళ్ళు అన్నారు కదా అని చెప్పి దానికి ఉలిగిపడాల్సిన అవసరం లేదు. కంప్లీట్లీ కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది పారదర్శకంగా ఎలక్షన్ జరగడానికి. ప్రజలు ఏ విధమైన భయభ్రాంతులు ఒక్కటి చెప్తాను నేను. విధ్వంసకారులు ఎవరైతే ఉన్నారో, రౌడీజం చేయాలనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, దౌర్జన్యాలు చేయాలనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భయపడతారు, ఖచ్చితంగా భయపడతారు. ఎందుకంటే గతంలో జరిగినటువంటి అరాచకాలు జరగడానికి ఇప్పుడు ఏమాత్రం కూడా తావులేదు. కాబట్టి ప్రజలు స్వేచ్ఛగా వాళ్ళ ఓటు హక్కును వాళ్ళు వినియోగించుకుంటారు. దీనికి ప్రభుత్వం అన్ని విధాలైన ఏర్పాట్లు చేస్తుంది, దానికి సముఖంగా ఉంది, సిద్ధంగా ఉంది. ఓకే, యా, అంటే గతంలో కూడా ఇలాంటి పరిస్థితే ఉంది, కానీ మీరేమో చాలా శాంతియుతంగా నిర్వహిస్తాం, చాలా ఎన్నికలు చాలా ప్రశాంత వాతావరణం నిర్వహిస్తామని చెప్తున్నారు. మరి అది మ్యాచ్ కావట్లేదు మీరు చెప్పేటటువంటి మాటలకి. అలాంటి పరిస్థితి ఉంటుందా అనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి మేడం. ఎలా మ్యాచ్ కావట్లేదండి? 2021 ఎలక్షన్ ఒకసారి చూడండి, 2021 ఎలక్షన్ ఒకసారి చూడండి, ఇప్పుడు మొన్న జరిగింది ఒకసారి చూడండి. విధ్వంసం సృష్టించాలనే వాళ్ళు, ఓటమి అంటే భయపడే వాళ్ళు విధ్వంసం సృష్టించడానికి సిద్ధంగా ఉంటారు, రౌడీజం చేయడానికి సిద్ధంగా ఉంటారు, దౌర్జన్యాలు చేయడానికి సిద్ధంగా ఉంటారు. అంటే ఒకటి, ఇక్కడ వైసీపీ వాళ్ళు గతంలో చేసినటువంటి కార్యాలు ఏవైతే, హింసాత్మక కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల వాళ్ళకి ఆ భయం అనేది వెన్నాడుతూ ఉంది. ఇప్పుడు అధికారంలో లేం కదా అనేది, దాని వల్ల ఎదుటి వాళ్ళ మీద నిందలు వేస్తున్నారు. అంతే తప్ప ఎక్కడా కూడా మీరు చెప్తున్న విధంగా లేదు. ఇప్పుడు వాళ్ళు భయపడుతున్నారు. తప్పు చేసే వాళ్ళు ఎప్పుడైనా సరే భయపడాల్సిందే, దౌర్జన్యం చేసే వాళ్ళు కూటమి ప్రభుత్వంలో ఖచ్చితంగా భయపడాల్సిందే. ఓకే మేడం, యా, థ్యాంక్ యూ. మంచా నాగమల్లేశ్వర్ గారు, గుడ్ మార్నింగ్. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు చాలా శాంతియుత వాతావరణంలో ప్రజలంతా కూడా స్వేచ్ఛగా ఓటేసుకునే విధంగా ప్రజలకు రాజ్యాంగం కల్పించే